ఏదన్నా యాక్సిడెంట్ అయితే తప్పిపోయాం, మిస్ అయిపోయింది అని కాపాడబడ్డామే. ఏం చెప్తాం వచ్చి మన లెక్కలో అయితే నువ్వు అదృష్టవంతుడురా, అదేగా చెప్తాం, నువ్వు అదృష్టవంతుడురా, నువ్వు అదృష్టవంతురాలురా అంటారు. క్రైస్తవుడైనా కూడా ఆ మాట నోటించి రాకూడదు. యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అనేది ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా లక్కీ కాదు, మనం ఎప్పుడు కూడా అదృష్టవంతులు కాదు. ఏమని చెప్పాలి తెలుసు? ఒకవేళ కాపాడబడ్డావే అనుకో, ఏమని చెప్పాలి? దేవుని కృపే దాన్ని కాపాడవచ్చు. హల్లెలూయా. క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విధానం అది. నీ ప్రతి మాటలో ఇందాక చెప్పాను, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నువ్వు తిన్నా పడుకున్నా ఏమి చేసినా దేవుని మహిమ కొరకే. మందిరంలో సాపెత్తినా, చుమ్మినా, కుర్చీ తీసి పక్కన పెట్టినా నేను చేసేస్తున్నాను పని అని చెప్పకూడదు. దేవునికే మహిమ, దేవునికే ఘనత. అందుకని అంటాడు, నాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా.